మన సమర్పణ లేకుండా మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని చూడలేం. మనం ఎప్పుడు కూడా మనకున్న దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవునికి కృతజ్ఞతలు చెప్పుతూ ఉన్న దానిలో నుంచి దేవునికి మనము సమర్పణ కలిగిన మనసుతో దేవునికి మనం అర్పిస్తే, మనం ఇచ్చే అర్పణ బట్టే మనకు ఆశీర్వాదం అనేది వస్తుంది. మనము అర్పించకుండా, సమర్పణ దేవునికి ఇవ్వకుండగా మనం ఎంతకాలం భూమి మీద ఉన్నప్పటికీ కూడా ఉన్నంత కాలము దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడలేం. మనకు అర్థమైపోతుంది ఈరోజు మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈరోజు మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మనము తనిఖీ చేసుకుంటే పరిస్థితులు మనకు తెలిసిపోతాయి. ఈరోజు మన కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నది, ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఎలా ఉంది, ఈరోజు మన సమర్పణ ఎలా ఉంది. మన సమర్పణ బట్టే మనకు దేవుడు ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాడండి. సమర్పణ లేకుండా ఆశీర్వాదం అనేది రాదు. ఒకవేళ దేవుడు బిడ్డలారా ఆశీర్వాదం అనేది మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క అతి సామాన్యమైన విధవరాలు వలె అటువంటి స్వభావం కలిగిన మనస్సు కలిగిన వారమై దేవుని సన్నిధిలో మనం ఉండాలి.